హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి మా బొమ్మగాడు. ఆదివారం అండి, ఇప్పుడే చర్చికి వెళ్ళొచ్చాము. ఒకటైతే సాడ్ విషయం అండి. ఎందుకో పాపం వీడికి ఈ లైఫ్కి ఇలా జరుగుతుందో అర్థం అవుతలేదు. ఇప్పటికే పాపం జూలీగాడు బాధపడుతున్నాను అనుకుంటే పాపం వీడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. పాపం వీడికి కూడా ప్రాబ్లం అండి. పాపం టిక్ ఫీవర్ వచ్చిందంటే అండి. నిన్నే సంఘమిత్ర వాళ్ళు తీసుకెళ్ళి టెస్ట్లో చేయించారు. దగ్గుతున్నాడు, ఒకటే దగ్గుతున్నాడు కదా అని ఏంటనేది టెస్ట్ చేస్తే పాపం హార్ట్ ఎన్లార్జ్ అయిందంటండి. పాపం వీడికి అన్నీ బాధలేనండి. ఎంత ముద్దుగా ఉన్నాడని పెంచుకుని ఎవరో వదిలేశారు. వాళ్ళేమో రెస్క్యూ చేసి పాపం వాళ్ళు అడాప్షన్ పెడితే తీసుకున్నామని చెప్పాం కదండి. పాపం మాకు కూడా బాగా ఇబ్బందిగా అంటే పాపం బాధ వేస్తుందండి చూసి ఇలా అయిపోతున్నదని. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము వీడిని పూర్తిగా క్యూర్ చేస్తామని చెప్పారండి సంఘమిత్ర వాళ్ళు. పాపం వాళ్ళే చూస్తున్నారు. ట్యాబ్లెట్లు ఇచ్చారు, ఆ ట్యాబ్లెట్లు కూడా వేసాము. ఇదిగోండి పాపం మా రింగు గాడైతే బాధపడిపోతున్నాడు. వాడిని తీసుకొచ్చుకున్నారు, మమ్మల్ని ఏమో ఇలా పక్కకు వదిలేశారు. రింగు దా అది చూడండి, ఓన్లీ తాగొస్తున్నాడు కానీ కమాండ్ వినట్లేదు నా మాట. ఆడున్నాడని ఆడేమో వాడి మీద అలిగేసి వీడున్నాడు. వీడేం చేస్తాడు? దా బొమ్మ అదిగోండి దగ్గుతున్నాడు. అట్లా పాపం అనిపిస్తుందండి, కానీ బాధ వేస్తుంది. రాత్రిపూట నిద్ర ఉండట్లేదు. చూడడానికి మాత్రం ఎంత ముద్దుగా ఉన్నాడో. పాపం వీడికి ఉన్న బాధలన్నీ అలా ఉన్నాయండి. ఇలాంటి ఆటలు ఎందుకండి పెంచుకుని ఇట్లా రోడ్డు మీద వదిలేసి వాడిని ఎందుకు ఇంత బాధపడతారండి చెప్పండి. మీకు ముద్దుగా ఉన్నప్పుడు తెచ్చుకుంటారు మంచిగా ఉందని చెప్పేసి. ఈ ముద్దు ముచ్చట్లన్నీ తీరిపోయిన తర్వాత వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీరు రోడ్డు మీద వదిలేసి ఇంకా వాడిని బాధ పెడతారు. దయచేసి అలా చేయకండి అండి. ఎంత ఇలాంటి వాటిని మీరు పెంచుకుని వదిలేసిన తర్వాత వేరే దగ్గర బ్రతకలేవండి. మన సొంత ఇంట్లో ఉన్నది ఎలా ఉంటుంది, బయట ఉన్నది ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోనండి. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీ ఇంట్లో వాళ్ళని అలా వదిలేయరు కదండి. ఏం చేస్తాం, కలికాలం వాళ్ళనే వదిలేస్తున్నారు. ఇంకా మూగజీ వాళ్ళని ఎవరు పట్టించుకుంటారులేండి. దయచేసి ఆలోచించండి అండి. మీ వల్ల ఎంత బాధపడతారనేది. డాగ్ అనేది వేరే డాగ్స్తో కలవలేక వేరే వాళ్ళు సరిగ్గా ఎంత క్యూర్ చూపించినా అది అలవాటు అవ్వడానికి కనీసం టైం పట్టిద్ది. దయచేసి అర్థం చేసుకోనండి. ఇప్పటికైనా సరే వదిలేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి మీ సొంత పిల్లలు అయితే అలా వదిలేరు కదా, ఎంత కష్టమైనా దానికి చేస్తారు కదా. దయచేసి అలా ఆలోచించండి. వీడైతే మాత్రం రింగాడైతే మాత్రం అలిగాడండి. అది చూడండి ఎలా అలిగాడో. ఆయన ఫ్రీగా వదిలేసాం అయినా కూడా వాడు అలుగుతున్నాడు. అద్దాక ఒకటే ఏడుస్తున్నాడు. అంతేనండి, ఎందుకంటే ఎప్పటి నుంచో రింగాడు ఉన్నాడు కదా, అందుకని వాడి బాధ ఆడది పాపం. అలాగే ఏంచి బొమ్మ అండి, ఇటు పేరు బొమ్మ ఇదిగోండి అదే ప్రాబ్లం. అది వాడంతా బాగా దగ్గొచ్చేస్తుంది వాడికి. ఆ షెల్టర్లో అది అక్కడ ఏమంటారు, అది ఇక్కడ సంఘమిత్ర వాళ్ళ దగ్గర పాపం ఏదో డాగ్ ఏదో కరిచిందంట, డాగ్ బైట్ అయిందంట. అన్నీ వీడికేనండి ప్రాబ్లమ్స్. బొమ్మ ఇగో జూలీ. దయచేసి వీడియో నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి, హైప్ చేయండి నచ్చితే వీడియోని.